మరి తిరిగి 7 చింతల పల్లె దాటి చింతల సోమనలో బాయికాడ చేరవచ్చి కాయసన్న మంచినీళ్ళు తాగి మరి ఎక్కడ అమ్మాయి దొరకక బాయి పొలాలను మరిచిపోయా ఆ రథముకు వరిగి మరి ఎక్కడ కూర్చున్నా రావమ్మ బంగారు తల్లి ఇంటికి వెళ్ళిపోదామని కాసేపుల పట్టణంలో చదువుకొని పాఠశాల నుంచి 7 చింతల పల్లెకు తొందరగా రాణి వచ్చేలా అరే నీరు నిమ్మల బాయి కాడ ఎవరున్నారు? దానికి వరకు ఉన్నాడు రాజు. ఇతడు ఎవరు కావచ్చు? సరే అడిగి చూస్తాము. ఏ ఊరు? మహారాజు గారు. ఏ ఊరు మీదున్నదయ్యా? ఏ పల్లె మీదున్నదయ్యో? 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 ఏ ఊరు మీదున్నదయ్యా? తల్లిదండ్రుల పేరేమో చెప్పు, తల్లిదండ్రుల పేరేమో చెప్పు, నీ పేరు నాకు చెప్పరాదా? తల్లిదండ్రుల పేరేమో చెప్పు, నీ పేరు నాకు చెప్పరాదా? తల్లిదండ్రుల పేరేమో చెప్పు. అమరావతి పట్టణము మాది, అమరావతి పట్టణము మాది, మా బాబు అమరాచేలా, అమరావతి పట్టణము మాది, మా బాబు అమరావతి పట్టణము మాది. నా పేరు అమెరికా రాదు, తల్లి పేరు హైదరాబాద్. దేశము చూడని వచ్చినాను, వచ్చినాను, దేశము చూడని నచ్చినాను, రాజము చూడని నచ్చినాను, రాజము చూడని నచ్చినాను. నా ఊరి పేరు, నా పల్లె పేరు ఇక్కడికి చెప్పాను. అమరావతి పట్టణం పరిపాలించి మా బాబు అమరచీల మహారాజు, మా తల్లి హైమావతి, మా తల్లిదండ్రులు అర్థమైపోయారు. నా పేరు అమెరికా మహారాజు.
కొన్ని వరాలు రథంలో పోసుకొని ఊరు తిరిగి తిప్పుకుంటా ఇక్కడ చేరవచ్చాను. చల్లగా నీడ ఉన్నాను. రథంని ఆపి ఇక్కడ నిలబడ్డాను. ఆయన నా ఊరికి నా పల్లె పేరుకి చెప్పాను. అమ్మాయికి నేను పేరేంటి, ఆ అమ్మాయి పేరేమిటి? ఏడుసుంతలపల్లి ఇదే గ్రామం అండి మా ఊరు. ఇదేనా? ఏడుసుంతలపల్లి. మా బాబు రక్తింగ మహారాజు, మా తల్లి కోమలాంగి. తల్లిదండ్రికి మేమిద్దరము అన్న చెల్లెలు. నా పేరు నిమ్మూల మహారాజు, మా చెల్లెలు భాగ్యావతి. చెల్లి పేరు భాగ్యవతి. ఇద్దరు అన్న చెల్లెలట. ఇంత దేశము, రాజ్యము, తూర్పు దేశము, పడమర దేశము, ఉత్తరము, దక్షిణ దేశము దిగిన గాని ఇలాంటి అందమైన అమ్మాయికి నాకు అగపడలేదు. పాఠశాలలో చదువుకొని వస్తున్నామండి, మాకు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? కాలేదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మరి ఏమిటండి, ఒక్క మాట మాట్లాడతాను. మాట్లాడండి. ఓ నిమ్మూరు మహారాజా, మీ చెల్లె భాగ్యవతిని మరి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? ఈ అమరావతి పట్టణానికి మహారాణి చెప్తాను. అమరావతి రాజ్య పరిపాలన చేసే గొప్పవాడు అమెరికా మహారాజుని. నీ చెల్లెనిచ్చి నాకు పెళ్లి చేసినట్టయితే రాజ్యానికి నేను రాజునైతే దేశం పాలితునైతాను. నీ చెల్లె మహారాణి అవుతాది. నీ చెల్లెనిచ్చి పెళ్లి చేస్తావని పడుతున్నా. నా మంచిగా మాట. ఇవాళ రేపు ఇల్లు పందులు లేని వాళ్ళు 20 లక్షలు 10 లక్షలు కట్టుబడి విత్తున్నారు.